100 రోజుల కాంగ్రెస్ పాలన అటర్ ఫ్లాప్ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తేల్చి చెప్పారు. మాయమాటలు చెప్పడం, మోసాలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ తో తనకి ఎలాంటి సంబంధం లేదని కుండబద్దలు కొట్టారు. అటు కొంతమంది నేతలు స్వప్రయోజనాల కోసమే పార్టీ మారుతున్నారని వినయ్ భాస్కర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ బీజేపీతో ఒరిగిందేమీ లేదని, వరంగల్ ఎంపీగా తనను ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అభ్యర్థి కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. పార్టీ బార్టోళ్ళందరూ కూడా ఏదో బిజినెస్ చేసేటోళ్ళు, ల్యాండ్ దందాలు చేసేటోళ్ళు, తప్పు పనులు చేసేటోళ్ళు, ఇసుంటి వాళ్ళే రాజకీయాలల్లో అధికార పార్టీ ఉంటేనే బతకగలుగుతూ ఉంటూ పోయేటోళ్ళు చాలామంది ఉంటారు. చాలా నియోజకవర్గాలు పోయారు, కానీ ప్రజలు మారరు. ప్రజలు క్లియర్గా 100 రోజుల పరిపాలన లోపల ఫెయిల్యూర్స్ను రివ్యూ చేసుకుంటున్నారు. 100 రోజుల లోపల ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి అన్ని మోసం చేశాడు. మాటలతోటే చూపెట్టాడు తప్ప కింది లెవెల్లో ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కాలే. మళ్ళా 3 నెలల దాకా ఎన్నికల కోడ్ అంటే ఎన్నికల కోసమే డ్రామా చేశాడు. కాళేశ్వరం 86 పిల్లర్స్ ఉంటే 3 పిల్లర్స్ దెబ్బతింటే కావాలని నీళ్ళు ఆపావు. వీటినన్నిటికీ బాధ్యత వహించాలి. ఆ రైతులకు నష్టపరిహారం కూడా ఎకరాన 20,000 ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని మనం కాపాడుకుందాం. నాయకులు, కార్యకర్తలు మనం చాలా చూసాం. తెలుగుదేశం ఓడిపోయింది ఒకసారి. ఓడిపోయినంత మాత్రాన ఎన్టీ రామారావు ఎన్నో స్కీమ్స్ చేశాడు. అసలు 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టాడు, పెన్షన్ విధానం ప్రవేశపెట్టాడు, మహిళలకు సమాన హక్కు కల్పించాడు. ఇవన్నీ చేసిన ఎన్టీ రామారావునే అప్పుడు ఓడగొట్టిడు, కొత్త ఏమన్నా ఆశ వస్తే అని. మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయినాక ఎన్టీ రామారావు గారిని 260 సీట్లతో గెలిపించారు. వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా లేకుండా కూడా పోయింది. అప్పుడు రేపు రాబోయే రోజుల్లో కూడా అదే రిజల్ట్ వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ నాకు తెలియదు కూడా తెలియదు. కావాలని నాకు నిన్న మొన్న కూడా తెలిసింది. ఆయన ఫోర్స్ చేసి నా పేరు ఇరికేయాలనే ప్రయత్నం చేస్తాను. ఆయన చెప్పిండట వాళ్ళకు. నాకు ఆయన ముఖం తెలియదు. ఆయన ఊరు మా అమ్మమ్మ ఊరు పర్వతగిరి, అంతే తప్ప నాకేం సంబంధం లేదని ఆయన క్లియర్గా చెప్పిండట. కావాలని ఫోర్స్ చేస్తున్నారట నా పేరు పెట్టాలని. దేనికైనా ఎదుర్కొందానికి సిద్ధంగా ఉన్నా. నేను వాస్తవంగానే చెప్తున్నా కదా, నేను దాంట్లో నాకు ఏ సంబంధం కూడా లేదు. కేసీఆర్ గారి ఫోటోతో గతంలో గెలిచినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలై వేరే పార్టీల పోతున్నటువంటి సంఘటనలను, సందర్భాలను, వ్యక్తులను మనం చూస్తున్నాం. కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని వీడిపోయిన వాళ్ళందరూ కూడా వ్యక్తులుగానే పోతున్నారు తప్ప వాళ్ళ ఎంబడి క్యాడర్ ఎక్కడ కూడా పోతలేరు అన్నటువంటి విషయాన్ని వర్ధన్పేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాకు అర్థమైంది. కేవలం నిన్న ఒకే ఒక మెసేజ్ ద్వారా వేలాది మంది వర్ధన్పేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉద్యమకారులు, గులాబీ సైనికులందరూ కూడా రావటం జరిగింది. ఈరోజు పచ్చని చెట్టుకు ఎండిపోయినటువంటి కొన్ని ఆకులు రాలిపోవచ్చు. చెట్టు బలంగా ఉంది, ఏర్లు ఇంకా బలంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ చెట్టు రాబోయే రోజుల్లో ఎగిరిస్తుంది, పూలు పూస్తుంది, కాయలు కాస్తుంది. ఆ పనులన్నీ కూడా ఆ చెట్టును సంరక్షించిన వాళ్ళకే చెందే విధంగా పార్టీ నాయకత్వం కూడా మరి పాటుపడతారన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు గత 100 రోజుల కాంగ్రెస్ పాలన చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు కూడా ఎక్కడ కూడా అమలు కాకుండా ఈరోజు ప్రజలను మోసగించి అధికారంలో వచ్చినని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు.
ఎండిపోయిన పొలాలు మనకు దర్శనమిస్తున్నాయి, ఎండిపోయిన బావులు దర్శనమిస్తున్నాయి, ఎండిపోయిన కాలిపోయిన మోటార్లు కూడా దర్శనమిస్తున్నాయి. ఈ 100 రోజుల్లో మా ఆటో కార్మిక సోదరులు పూటకెళ్ళక ఆత్మహత్యలు కూడా చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఒకళ్ళిద్దరు పోయినంత మాత్రాన పోయేది లేదు, పదవి ఉందని చెప్పి పొంగిపోలేదు, పదవి పోయిందని కుంగిపోయేది లేదు. ఖచ్చితంగా పార్టీ బలోపేతం కోసము మా అధినేత ఆశీర్వదించి పంపించినటువంటి అభ్యర్థిని ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారు మా బీఆర్ఎస్ అధినేత నా మీద అత్యంత నమ్మకంతో బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా నా పేరు ప్రకటించడం జరిగింది. దానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గత 10 ఏళ్ల నుంచి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి స్కీమ్ ప్రతి ఇంటిని చేరింది అన్న దాంట్లో ఎటువంటి అబద్ధాలు లేవు. అయితే ఏంటంటే ప్రజలు మార్పును కోరుకున్నారు. కానీ ఈ 100 రోజులలోనే కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉన్నదనేది ప్రజలు చూస్తున్నారు. రైతు బంధు సరిగ్గా పడలేదు అందరికీ, తర్వాత పంటలు ఎండిపోతున్నాయి, కొత్తగా బోర్లు వేసుకుంటున్నారు, కరెంటు సక్రమంగా లేదు. ఇట్లాంటి అనేక పథకాలు కూడా ఏది కూడా సాఫీగా ఉన్న పాతవి కూడా సరిగ్గా జరగట్లేదు. అన్నం ఉడికిందా లేదో తెలియడానికి ఒక మెతుకుని చూసినట్టే కాంగ్రెస్ పరిపాలన ఇక మీదట ఇంకో 5 ఏళ్లలో ఎలా ఉండబోతుందని చూడడానికి కూడా ఈ 100 రోజుల పరిపాలన చాలు. మా బీఆర్ఎస్ అభ్యర్థి నన్ను గెలిపించమని నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మీ అందరి గొంతుకగా నేను ఢిల్లీలో మాట్లాడతానని తెలియజేసుకుంటున్నాను.